అధికారం ప్రతిపక్షం అనేది సహజం. ప్రతిపక్షంలో ఉండే వాళ్ళము ధర్నాలు చేస్తాము, రాస్తారోకోలు చేస్తాము, జిల్లాల్లో పర్యటిస్తాం. ఈ విధంగా అడ్డుకోవడం అనేది నాకు తెలిసి మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. ఎప్పుడు కూడా ఇటువంటిది మేము చూడలేదు. మామూలుగా అధికార పక్షంలో ఉంటారు, ప్రతిపక్షంలో ఉంటాం, ఎవరు పార్టీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంత నీచాతి నీచంగా నా నియోజకవర్గంలో అయితే ఈరోజు బ్యారికేడ్స్ పెట్టారు, రోడ్లు దువ్వేశారు, రానివ్వడం లేదు. జిల్లా అంతా అదే పరిస్థితి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉలిక్కి పడుతున్నారు? ఈ 1 year లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆ ఉత్సాహం ప్రజల్లో కనబడుతుంది. ఇది మేము స్వచ్ఛందంగా వచ్చారు ప్రజలు, ఇంటికి ఒక మనిషి లెక్కన వచ్చారు. ఈ రోజు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణం అన్న నా లైఫ్ లో నేను ఎప్పుడు చూడలేదు. ఈ విధంగా ఒక మాజీ శాసనసభ్యుడిని 6 సార్లు గెలిచిన వాడిని మంత్రిగా చేశారు, నా మీదనే దాడి చేశారు, మా వాళ్ళ మీద దాడి చేశారు. ఏదేమైనా మా నాయకుడు వచ్చే వరకు నేను ఇక్కడ నుంచి లేను. ఆయన వస్తేనే నేను ఆయన ఇంటికి తీసుకెళ్తాను. అరెస్ట్ చేసినా పర్వాలేదు.